మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చర్చకు రమ్మని అణిచివేస్తున్నారు పోలీసులను పట్టుకొని. చర్చకు రమ్మని పోలీసులు కావాలని పోలీసులను పెట్టుకొని మనం అణిచివేస్తున్నాం. చర్చ సిద్ధం. యూరి ఎక్కడ ఉంది చెప్పు. మేము రైతులు నిన్ననే రాబడ గ్రామంలో లొల్లైంది. ఇక్కడ మొన్న సిర్పూర్ గ్రామంలో లొల్లైతుంది. ప్రతి గ్రామంలో యూరియా లేదు. చర్చకు రెడీ ఉన్నాం. దమ్ముంటే చర్చ చేద్దాం రా. నువ్వు ఏ నాయకుడు నువ్వు ఒక్కసారి ఏ పార్టీలో కలిసినావు? ఒక్కడైనవా? ఏం కాలేవు. పార్టీలు మారుకుంటూ రైతుల కోసం వెళ్తలేదు. ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. 20 నెలలైనా ఫ్యాక్టరీ లేదు. ఇదే ప్రభుత్వం దొంగల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వెంటనే నశించాలి. టీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఏర్పడ్డ పార్టీ, నిరంతరం రైతుల కోసం కొట్లాడే పార్టీ. ఈ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంది. ప్రజలను రెచ్చగొట్టే దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం. ప్రజల కోసం రైతుల కోసం చర్చకు మేము వచ్చినాం. ఐలాపూర్ గడ్డ మీద ఐలాపూర్ రైతు వేదిక ముందున్నాం. రండి ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము వచ్చాం. చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ రైతు మేలు జరిగింది? రైతు అంటే నష్టపోతున్నాడు. వర్షాలు లేక, నీళ్లు లేక, కరెంటు లేక, యూరియా లేక ప్రజలు ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. ఖబర్దార్ పెట్టారు. వాళ్ళ గడ్డపై నుంచి ఉద్యమం సాగైంది. ఎక్కడికక్కడ నిన్ను అడ్డుకుంటారు, నిర్బంధిస్తారు. జై తెలంగాణ. తెలంగాణ భారత సమితి తరఫున ఈ రోజు టీఆర్ఎస్ తరఫున ఇక్కడికి అందరం కూడా కార్యకర్తల నాయకులం వచ్చినాం. దమ్ముంటే చర్చలో పాల్గొని యూరియా రైతులకు ఎక్కడ అందుతుంది, ఏ కథ అనేది అసలు వాస్తవంగా విషయం తెలుసా? ఎక్కడ కూడా యూరియా లేదు. దాని అవగాహన లేకుండా అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస అవగాహన లేదు. ఎవరైతే ఒక నాయకుడు ఉన్నాడు ఈ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి కూడా కాదు. ఎందుకో చర్చలకు దమ్ముంటే రమ్మని మా ఎమ్మెల్యే గారి గోరు కూడా ఎన్నుకోబడిన వ్యక్తి మేము సవాలు విధిస్తే దమ్ముంటే మేము ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఈరోజు వచ్చినాం. వాస్తవంగా మాట చెప్పాలనుకుంటే ఈరోజు మనం ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు ప్రతిరోజు కూడా గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల పక్షాన ఉంది. ఈరోజు యూరియాతో కలిసి మాట్లాడితే యూరియా ఉంది, ఫుల్ ఉంది అని చెప్పి చర్చ కావడం జరిగింది. అనుభావిషంగా మా పోలీసు వాళ్ళు మన అందరినీ కూడా మనం వివరించి వాళ్ళని లోపల రైతు వేదికలు కూర్చోబెట్టారు. దీన్ని మేము పోలీసు వాళ్ళని ఖండిస్తున్నాం. మా చర్చలు మేమే స్థాయి కాదు. ప్రజా సమస్యలు Hey!
Hey!